ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సిద్ధాంతం అయినా ఆ పార్టీలల్లో అందరు కాకున్నా కొంతమంది ఎప్పటికీ ప్రజల కోసం ఆలోచన చేసేటోళ్ళు ఉంటారు. జనం కోసమే తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. అసొంటి నాయకులకు పార్టీల పంతాలు రాజకీయ సిద్ధాంతాలు పక్కకు పెట్టి మర్యాదలు ఇవ్వాలి. అసొంటోళ్ళను సర్కార్ గౌరవించకున్నా కించపరిచినట్టు చేయొద్దు. సన్మానాలు చేయకున్నా అవమానం పాలు చేయొద్దు. అయితే ఇప్పుడు ఎవలకు ఏమైంది అంటారా? చూడురు మీరే. గుమ్మడి నర్సయ్య తెలవని తెలంగాణ పబ్లిక్ ఎవ్వలుండరు కావచ్చు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ గొప్ప మనిషి. ఇప్పటికీ సాదా సీదాగా సైకిల్ మీద తిరిగే ప్రజల నాయకుడు. అగు అసొంటి లీడర్కు కనీస మర్యాద కూడా ఇయ్యలేదట ఈ కాంగ్రెస్ సర్కారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేతానికి 4 సార్లు వస్తే కనీసం కన్నెత్తి కూడా చూడలేదంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. మళ్ళా తన సొంత పని చేసిపెట్టు, నాకు నా కుటుంబానికి లాభం జరిగేటట్టు చెయ్యి ముఖ్యమంత్రి అని అడిగేతానికి రాలేదట. తన సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు రైతు భరోసా చాలా మందికి అందలేదు. దాన్ని పూర్తి చేయని చెప్పేదానికి బ్యాంక్ అప్పులు కట్టలేక రైతులు పడుతున్న తిప్పల చెప్పేతానికి వచ్చిండట. కానీ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లుంటే ఇంటికి రమ్మన్నారట. ఇంటికి పోతే సెక్రటేరియట్కు రమ్మన్నారట పోలీసులు. మరి సీఎం రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య వచ్చే సంగతి తెలియదా అంటే తెలుసనే అంటున్నాడు నర్సయ్య సారు. అన్ని తెలిసి కూడా కాన్వాయ్ కార్ల పోవుకుంటా కన్నెత్తి కూడా చూడలేదట. ఎంత ఘోరమో చూడుండ్రి. 25 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న పెద్ద మనిషికి ఇచ్చే మర్యాద ఇదేనా? మంచి పబ్లిసిటీ అవుతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పిలుచుకునేటోడేనట. కానీ గుమ్మడి నర్సయ్య వచ్చింది రుణమాఫీ ముచ్చట గురించాయే. అది బయటకు తెలిస్తే దేశంలోనే రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించినామని చెప్పుకున్న కాంగ్రెస్ సర్కార్ ముచ్చట ఉత్తదే అవుతుంది. కాబట్టి కావాలని సీఎం కలవలేదు అని కొంతమంది అంటే సీఎంకు పెద్ద మనుషులకు మర్యాద ఇచ్చుడు తెలియదు అని ఇంకొందరు అంటున్నారు. ఏది నిజమో గానీ ఇప్పటికైనా గుమ్మడి నర్సయ్యను పిలుచుకొని తన బాధను తీర్చాలని అంటున్నారు నర్సయ్య గురించి తెలిసిన పబ్లిక్. పోనీ నీ ఊరు నడిపొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, మంది మార్బలంతో వస్తావో బంధు బలగంతో వస్తావో, 10 మందితో వస్తావో 10 సార్లు వస్తావో చెప్పు, సమరానికి నేను సై అనే సినిమా డైలాగులు ఉంటాయి కదా, సినిమాలలాగో అవే డైలాగులు తెలంగాణ రాజకీయాలలో నడుస్తున్నాయి. ఇప్పుడు 2014, 2019, 2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్ది వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని చర్చ పెడదాం, బజార్లో పెడదాం, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం. రండి, ఎవరు వస్తారో రండి, తేల్చుకుందాం. మీరేం చేసిండ్రో మేమేం చేసినామో చెప్పుకుందాం రండి అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చిరిండు. ఇక దానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒలుకుంటారా? కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ ఇచ్చిరిండు. రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ. రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు. 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం. దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. చలో ఇక పెట్టు రచ్చా. ఎంతసేపు పెడతావో పెట్టు, ఎంతసేపు మాట్లాడతావో మాట్లాడు. నిండు అసెంబ్లీలో ఎవరేం చేసిండ్రో చర్చించుదాం. మైకులు కత్తరించకుండా మేము మాట్లాడేది తెలంగాణ రాష్ట్రానికి తెలిసేటట్టు ఛాన్స్ ఇయ్యి, అప్పుడు చెప్తాం మేమేందో మీరేందో అన్నట్టు సవాల్ చేసిండు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సభలు పెట్టి ఎన్నికల పోటీ గురించి చెప్పిన ముచ్చట ఉంది కదా. మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? గట్టి ఊపిరి బిగబట్టి మైకులు వలిగిపోయేటట్టు సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముచ్చట ముందటేసుకొని సవాల్ ఇస్తే దానికి కేటీఆర్ ఏమన్నాడంటే, మేము కూడా ప్రతి సవాల్ చేయొచ్చు, ఏముందన్న. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేస్తాం, మేము పోటీ చేయండి. ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా? కొండారెడ్డిపల్లిలో అయిందా 100%? కొడంగల్లో అయిందా? మీ అత్తగారు ఊళ్ళో అయిందా? ఎక్కడైంది? నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2000 ఉన్న వాళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు
వీటితో ఇంకెన్ని రోజులు టైం పాస్ చేస్తారని నాకు అర్థం కాదు. అట్లా అడగాలని అనుకుంటే మీరు ఇచ్చిన హామీలు ఎవరికి చెందినాయో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కోటేయాలంటే మీ పరిస్థితి ఏం కావాలి? తెలంగాణలో సీట్లు కాదు కదా ఓట్లు కూడా లెక్క పెట్టుకునే దానికి దొరకని కథ అవుతుంది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. అంతేకాదు తెలంగాణ తెల్లగా అయ్యేదానికి కేసీఆర్ సర్కార్ ఏమేం చేసిందో అన్ని లెక్కలతో సహా చెప్పుకొచ్చిండు కేటీఆర్. తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పినాడు. ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు. నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు జిఎస్డిపి పెరిగింది. ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు, మాకు అప్పచెప్పినాడు. ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000, మేము దిగిపోయినాడు 10 లక్షలు, అంటే 3 రెట్లు. అటు వ్యవసాయం పెరిగింది, ఇటు ఐటీ పెరిగింది. ఓ ఇట్లా తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది, ఎంత కష్టపడితే అప్పుడు అట్లున్న తెలంగాణ ఇట్లయిందనేది కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన నివేదికను చదివినిపించిండు కేటీఆర్ సారు. దీని మీద అసెంబ్లీలో చర్చ చేద్దాం రా, దమ్ముంటే రా అన్నట్టు మాట్లాడిండు. కేటీఆర్ సారే కాదు హరీష్ రావు సార్ అయితే ఏడ చర్చ పెడితో పెట్టు, నేనొస్తా. అంబేద్కర్ బొమ్మ కాదు నీ ఇంటికాడ పెట్టినా నేనొస్తా. తెలంగాణ అభివృద్ధి మీద చర్చ జరిపేదానికి నాకెక్కడైనా పర్వాలేదు, దమ్ముంటే డేటు టైము చెప్పు, ఒక్కనే రమ్మన్నా వస్తా అన్నట్టు సవాలిస్రిండు. మరి చూడాలి ఈ చర్చల ముచ్చట, ఈ దమ్ము ధైర్యాలు చూపించుకునే ముచ్చట ఎంత దాకా పోతుందో.